నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప అమీన్ పీర్ను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. జూన్ 10న ఓబన్న ఒడ్డెర సంక్షేమ సంఘం ఎన్నికలు. ప్రసిద్ధిగాంచిన కడప నగరంలోని అమీన్ పీరును ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సందర్శించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆయనకు దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గా చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను వారు వివరించారు. అనంతరం దర్గా సాంప్రదాయం పాటిస్తూ జీవి ఆంజనేయులు మక్కెనకు తలపాగా చుట్టి సత్కరించారు. అనంతరం పెద్ద దర్గాలోని హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్ను దర్శించుకొని చాదర్ సమర్పించి దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పెద్ద దర్గాను సందర్శించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అక్కడి ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. కడపలో తొలిసారి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కనీ విని ఎరగని రీతిలో విజయవంతం కావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు సారథ్యంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధిగా చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. వినుకొండ నియోజకవర్గం వడ్డే ఓబన్న వడ్డెర సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్ష ఎన్నికలు జూన్ 10వ తారీఖున నిర్వహిస్తున్నట్లు సంఘ పెద్దలు తెలిపారు. ఈ ఎన్నికల పోటీ నందు ఇద్దరు పోటీలో ఉన్నారని, ఒకరు బండారు శ్రీనివాసరావు నిలబడగా మరొకరు చెల్లా కుమార్ ఈ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్నారన్నారు. జూన్ 10వ తారీఖున నిర్వహించే ఈ ఎన్నికలలో అధ్యక్ష ఎన్నిక తదుపరి 5 మండలాలు టౌన్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం నష్టపడ్డ రోడ్డు నందు గల వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వినుకొండ నియోజకవర్గం ఒడేరాజుల సంఘానికి ఎవరి మంది ఒడేరాజులకు తెలియజేయడం ఏమనగా ఈ నెల 10వ తారీఖు నాడు మన వినుకొండ నియోజకవర్గం ఒడేరాజు సంఘానికి నాయకుడి ఎన్నిక కోసం ఎలక్షన్ జరపబడుతుంది. మన వినుకొండలో వడ్డే ఓబన్న విగ్రహం దగ్గర ఫంక్షన్ హాల్లో ఎలక్షన్ జరుగుతుంది. కావున మన నియోజకవర్గం ఒడేరాజు సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని మనకు తగిన నాయకుల్ని ఎన్నుకోవాల్సిందని మన ఒడేరాజుల సంఘం నాయకులు మొత్తానికి తెలియజేస్తున్నాం. ఈ యొక్క నాయకుల కోసం పోటీలో ఉన్న నాయకులు బండారు శ్రీను, చెల్లా సుబ్రహ్మణ్యం ఇద్దరు, చెల్లా కుమారు, బండారు శ్రీను చెల్లా కుమారు ఇద్దరు పోటీలో ఉన్నారు. కావున మన వినుకొండ నియోజకవర్గం ఒడేరాజు సోదరులందరూ తగిన నాయకులను ఎన్నుకొని మన నియోజకవర్గం నాయకత్వాన్ని నిలబెట్టాలని, మన యొక్క ఒడేరాజుల సంఘం ఐక్యతను చాటాలని వడ్డే ఓబన్న విగ్రహం దగ్గర మండపంలో పోటీలు జరుగుతుంది. కావున ఒడేరాజుల సోదరులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి తగిన నాయకులను ఎన్నుకోవాల్సిందిగా నియోజకవర్గ వడ్డే ఓబన్న ఒడ్డెర సంక్షేమ సంఘం నియోజకవర్గ ఎలక్షన్లు 10వ తారీఖు జరుగుతుంది. ఈ విషయాన్ని నియోజకవర్గ తెలియజేయడం. ఈ పోటీలో ఇద్దరు వ్యక్తులు నిలబడుతున్నారు. ఒక వ్యక్తి బండారు శ్రీనివాసరావు, మరొక వ్యక్తి చెల్లా కుమారి. ఈ ఎలక్షన్ ని అందరూ వచ్చి జయప్రదం చేయవలసింది. వినుకొండ మండలంలోని గోకనకొండ, నాగులవరం గ్రామాల్లో హ్యాబిటేషన్ జయపురం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సుందర్ రెడ్డి, ఎంఆర్సీ ప్రభాకర్ పాల్గొని గ్రామంలోని మహిళలు, గ్రామ ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిందని, ఈ ప్లాస్టిక్ వల్ల గాలి, నేల, జలము, భూమిలో అంతటా వ్యాపించి ప్లాస్టిక్ ప్రభావము మానవాళి భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుందన్నారు. అందరూ మీ ఇళ్ల దగ్గర ఒక మొక్క నాటాలని, పర్యావరణ రక్షించుకొని భావితరాలను రక్షించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. దాని గురించే ఇది జూన్ 5వ తారీఖు నాడు పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అంటే మన ఈ వాతావరణాన్ని ఇట్లాంటిది మనం కాపాడుకుంటూ మన ముందు రాబోయే తరాలు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఒక తరం కాదు, మనకన్నా ముందు కొన్ని వేల తరాలు చచ్చిపోయారు. ఇప్పుడు మనం ఉన్నాం. వినుకొండ మండలం గణేశునిపాలెం గ్రామం నందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ వినుకొండ మండల సదస్సు నిర్వహించారు.
ఈ సమావేశానికి మండల కార్యదర్శి ధూపాటి నాని అధ్యక్షత వహించగా సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారాజు హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కారం చేయు బాధ్యత గురించి వివరించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజల మధ్య మత ఉన్మాద రాజకీయాలని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య చీలిక తీసుకొస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు భూమి లోపల ఉన్న ఖనిజ సంపదను మొత్తము కార్పొరేట్ శక్తులకు అమ్మివేస్తూ దీన్ని ప్రశ్నిస్తున్న వామపక్ష రాజకీయ పార్టీలను నాయకులను దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుంటే దానిని ప్రజా సమస్యల పరిష్కారం చేయవలసింది పోయి ఇలాంటి మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహించడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములను పేదలకు పంచవలసిన బాధ్యత ఉండగా భూస్వాములకు, పెత్తనందారులకు పాలక వర్గాలు వందల ఎకరాలు వారికి దోచిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. పట్నంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఎన్నో ఏళ్లుగా ఏపుగా పెరిగిన వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. సమీపంలోని షాపులపై పడగా విద్యుత్కు అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో విద్యుత్ అధికారులు చెట్టు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.